ఉండవు, జనాలు ఎవరు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇవే లావకారకాయలు తీసుకొని అవి మధ్యలో గీసుకొని మెరవిత్తనాలు తీసేసి జీలకర్ర ఉప్పు దంచుకొని మసాలా దానిలో పెట్టి మసాలా అంటే ఏమేమి పెడతాను? ఏమీ లేదు, జీలకర్ర ఉప్పే ఉప్పే నించుకొని పిండి దానికి కావాల్సినంత కలుపుకొని ఎక్కువ గట్టిగా లేకుండా వేసుకుంటే బజ్జీ రాల్చే బజ్జీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లుంటది? బ్రహ్మాండంగా రుచి వేరు. తింటే అట్లే అట్లే ఇంకా తినాలనిపిస్తుంది. సరే అట్లా అట్లా కదా. చెప్పు. అందరూ నూనె వేసి బజ్జీలు చేస్తారా? మా కోళ్ళు వచ్చి ఏం పేరు? మాలతి మంచి నీళ్ళతోనే మిరపకాయ బజ్జీ చేస్తుంది. ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అది చెప్తే కాదు, తింటేనే తెలిసేది. తినేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇది మసాలా పెట్టేది అయిపోయిందమ్మా. అనుకున్నానా కొన్ని వరకు పెడతావు? ఇంకా ఉంటాయి కానీ ఎట్లా వేయాలి చెప్పు. మిరపకాయ తీసుకొని పిండిలో నుంచి మిరపకాయకి ఘాట్లు పెట్టిన సైడ్ కాకుండా ఇటువైపు నింపాలి. అదే ఘాటు కనపరాల కదా. నింపేది కరెక్టే, ఘాట్లో నూనె పోలే కదా. ఏం లేదు, కాలుతుంది అట్లా. అది మిరపకాయ కలుతావు, సైడ్ మిరపకాయ కలుతావు. బజ్జీలు వేసుకొని సన్న మంటని మీడియం ఫ్లేమ్లో పెంచుకోవాలి కదా. చెప్పారు నువ్వు వాయిస్ ఓవర్. అట్లా పని చేసేవాడు సామాన్లు ఒకటి కిందికి అట్లా సౌండ్ వస్తేనే వంట రూమ్లో పని చేస్తున్నామని అందరికీ అర్థమవుతుంది. ఏం చేస్తున్నావమ్మా?